అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. విజయవాడ వరదలు ఇప్పుడు రాష్ట్రం మొత్తం భయపెడుతోంది. ఎందుకంటే మనకు బహుశా 2009లో అనుకుంటా కర్నూలులో వరదలు వచ్చాయి. ఆ తర్వాత ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని రోజుల పాటు లక్షలాది మందిని భయం గుప్పిట్లో విలవిలలాడేలా గజగజ వణికేలా చేసిన స్థాయిలో విజయవాడ నగరానికి ముంచుకొచ్చింది. కొన్ని దశాబ్దాల్లో వాళ్ళైతే నేను నిన్న మాట్లాడినప్పుడు దాదాపుగా 50-60 ఏళ్ళలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. సో ఈ విపత్తు ఎందుకు వచ్చింది, అసలు దీనికి అసలైన కారణం ఏమిటి? కృష్ణానది విజయవాడకి ఇప్పుడు ఎక్కడైనా వరదలు వచ్చాయి అంటే వర్షాలు పడినందువలన రావు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటే వర్షాలు ఆ నగరంలో పడినందువలన ఆ వర్షపు నీరు నిల్వ ఉండి వరదలు రావు. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరంలో వర్షాలు పడినప్పుడు అబ్జర్వ్ చేయండి. హైదరాబాద్ నగరంలో వర్షాలు పడతాయి. వర్షాలు కురిసినంతసేపు ఆ పూట మోకాల్లో నీళ్ళు ఉంటాయి. ఆ తర్వాత ఆ పక్కన డ్రైనేజీల్లోంచి వెళ్ళిపోతాయి కదా. ఇవి వర్షాలు పడినందువలన వచ్చిన నీళ్లు కాదు, వచ్చిన వరద నీళ్లు కాదు. ఇవి ఒక వాగు, బుడమేరు అనేది చాలా చిన్న వాగు. ఆ వాగు కట్ట తెగడం వలన, ఆ వాగుకి గండి పడడం వలన ఆ వాగులో ఉన్న నీరు ఉధృతంగా విజయవాడ నగరం మీదకి విరుచుకుపడిందనమాట. అందుకు వచ్చిన వరదలు ఇవి. మీరు ఎక్కడ వరదలు వచ్చినా సరే ఆ సమీపంలో ఉన్న నది వల్లనే వస్తాయి, ఆ సమీపంలో ఉన్న వాగుల వల్లనే వస్తాయి. ఇప్పుడు ఏలూరు ఉంది, ఏలూరుకు వరద వచ్చిందంటే తమిళేరు ముప్పు ఉంటుంది, తమిళేరు వలన వస్తాయి. అలాగే ప్రతి చోట కూడా పక్కనున్న వాగులో, వంకలో, నదులో వాటి వలన వస్తాయన్నమాట. సో విజయవాడ నగరానికి మీరు అబ్జర్వ్ చేస్తే కృష్ణానది వలన వరదలు వచ్చాయేమో అనుకుంటారు. కృష్ణానది ఉంది కదా విజయవాడలో, పెద్ద నది, అందుకు వచ్చాయేమో అనుకుంటారు. కాదు, బుడమేరు వలన వచ్చాయి. ఫస్ట్ మనం ఈ వీడియోలో విజయవాడలో వరదలకు గల కారణాలేంటి, సో ఆ వరదల వలన వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలు ఏమిటి, వాళ్ళ కన్నీళ్ళు ఏంటి, వాళ్ళ కథలేమిటి, అలాగే చివరిలో దీనికి పరిష్కారాలు ఏంటి, అవన్నీ కూడా చూద్దాం. నేను నిన్న ఈ విజయవాడ నగరంలో వరదలు వచ్చిన చాలా ఏరియాస్లో తిరిగాను. మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఇంక లోపలికి వెళ్ళలేకపోయాను అనమాట. ఆ అజిత్ నగరు, సింగ్ నగరు, రాజరాజేశ్వరిపేట ఆ లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అసలు. సరే, మీరు ఇది చూడొచ్చు. సో అసలు నగరంలో వరదలు రావడానికి కారణం బుడమేరు అని చెప్పుకుంటున్నాం కదా. అసలు ఈ బుడమేరు కథ ఏంటనేది సింపుల్గా ఒకసారి చూద్దాం. ఈ బుడమేరు అనేది మైలవరం దగ్గర కొండల్లో పుడుతుందంట. ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది పొందుగుల అనే దగ్గర కొండల్లో స్టార్ట్ అవుద్ది ఈ బుడమేరు. ఆ కొండల్లోంచి పుట్టుకొచ్చిన వాగు ఇలా ఈ మైలవరం మీదుగా అలాగే వెలటూరు మీదుగా, వెలగలేరు మీదుగా అలా విజయవాడ నగరానికి మధ్యలోంచి వెళ్ళి ఈ ఆకివీడి దగ్గర కొల్లేరులో కలుస్తుంది. ఇదిగోండి, సో ఈ ఆకివీడి దగ్గర కొల్లేరు ఉంది కదా, కొల్లేరులో కలుస్తుంది అనమాట. ఇది ఈ బుడమేరుకు సంబంధించి. సో ఈ బుడమేరుకి ఏమైంది, ఎందుకు ఈ వరద వచ్చింది అనేది మనం చూసుకుంటే, వెలగలేరు దగ్గర ఆ బుడమేరుకి కట్ట తెగిందనమాట, గండి పడింది. అలాగే మీరు ఒకసారి ఈ బుడమేరుని చూస్తే విజయవాడ దగ్గరలో చూశారు కదా. ఇప్పుడు మనకి బాగా ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇవన్నీ మీరు ఇక్కడ కరెక్ట్గా చూస్తే భవానీపురం, ఒకటి, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి, ఆ బైపాస్ రోడ్డు, ఈ ప్రకాష్ నగరు, రాజీవ్ నగరు, అజిత్ సింగ్ నగరు, ఇదిగోండి అజిత్ సింగ్ నగరు, ఇది ఈ బుడమేరు ఇలా ఉంది చూసారా బుడమేరు. ఈ పరివాహకంలో ఉన్న ఇది అజిత్ సింగ్ నగర్ ఇక్కడ ఉంది. అలాగే వాంబే కాలనీ ఇక్కడ ఉంది. అలాగే పాయికాపురం, ప్రకాష్ నగరు, కండ్రిగ, రాజీవ్ నగరు, రాజరాజేశ్వరిపేట కూడా ఇక్కడే ఉంటుంది. కబేల, ఆర్ఆర్పేట అంటే రాజరాజేశ్వరిపేట,
అలాగే కబేల, న్యూ రాజరాజేశ్వరిపేట, చిట్టినగరు, ఫ్రాసర్పేట, జోజినగరు, ఊర్మిళ నగరు, హెచ్బి కాలనీ, విద్యాధర్పురం, భవానీపురం ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాళేశ్వరం మార్కెట్ ఇటువైపు ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా. ఇప్పుడు మనం మ్యాప్లో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా విజయవాడ నగరంలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా. విజయవాడ నగరానికి ఒకవైపు ఉండే ప్రాంతం ఇదంతా కూడా. నెహ్రూ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, ఇన్నర్ రింగ్ రోడ్డు, నున్న ఆ ప్రాంతం అంతా కూడా బాగా ఫ్లడ్ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ బుడమేరు వాగు ఉంది కదా, బుడమేరు వాగు విజయవాడ నగరం గుండా అది చూడడానికి చాలా చిన్న వాగు. అసలు బుడమేరు నుంచి ఇంత భారీ ఎత్తున వరద వస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. అసలు బుడమేరు అనేది చాలా చిన్న వాగు, బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది కదా అలా ఉండే వాగు. ఆ వాగు నుంచి ఇంత పెద్ద వరద వస్తుందని ఊహించలే. కానీ ఎందుకు వచ్చిందంటే పైన ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఎప్పుడైనా మీకు ఒక ఏరున్నప్పుడు ఇప్పుడు ఒక్కోసారి సడన్గా మనకి కృష్ణా నది ఉన్న చోట వర్షాలు పడవు, కానీ పైన అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ వర్షాలు పడినప్పుడు కృష్ణా నదిలోంచి ఫ్లోటింగ్ వచ్చేస్తుంది కదా. అలాగే బుడమేరు ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ ప్రాంతంలో పైన ఉన్న వర్షాల కారణంగా ఆ వాగు ప్రవాహం పెరిగి 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 చొచ్చుకొచ్చి ఆ ఫ్లోట్ ఉధృతి కారణంగా గండిపడి అమాంతం విజయవాడ నగరంలోకి వెళ్ళిపోయింది. ఆ కారణంగా వరద వచ్చింది. సో దీనికి పరిష్కారం ఏంటి ఇదంతా కూడా నేను ఒకసారి చెప్తాను. ఈ ఎఫెక్ట్ కారణంగా చూడండి మొత్తం విజయవాడ నగరంలో పరిస్థితి నిన్న మేము చూసాము. ఈ భవానీపురం ఆ ప్రాంతంలోనూ గొల్లపూడి అక్కడంతా కూడా వాటర్ కోసము పాల ప్యాకెట్ల కోసం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగోండి ఈ పిల్లలు కుటుంబాలు మొత్తం అన్నీ కూడా వాటర్ కోసమో పాల ప్యాకెట్ల కోసమో ఎవరిస్తారా అని ఆ వాటర్ బాటిల్ పట్టుకొని ఒక లారీ రావడం, ఒక వ్యాన్ రావడం, వాళ్ళు దొరికిన కాడికి ఇవ్వడం వెళ్ళిపోవడం, పాల ప్యాకెట్లు పట్టుకొని రావడం, దొరికిన కాడికి ఇవ్వడం వెళ్ళిపోవడం, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం ఇదంతా కూడా ఉంది. ఇక్కడ మనం వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎదురైన కష్టాలు చెప్పారు. ఒకసారి విందాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఏరియా మాది ఊరనగరు, పోలేరమ్మ గుడి మొత్తం ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసాయి. ఇల్లు మొత్తం ఖాళీ చేసేసుకున్నాం, పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎక్కడ వేరే చోట ఉంటున్నారా పునరావాసం? ఏం చేసాం, ఎవరో ఇల్లు అడుక్కొని పైకి వెళ్ళాము. మా పరిస్థితి అయితే వాటర్ రావట్లేదు, పరిస్థితి ఏం లేదు. ఇక్కడికి వచ్చి అడావుడి చేస్తే మధ్యాహ్నం ఏం రావట్లేదు, ఏం లేదు మాకు దాకా ఏం రావట్లేదు. మీరు అలా రావాలి మెయిన్ రోడ్ వచ్చాం. పడవలు తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారు? దూరం ఉంటుంది మీది? ఎంత దూరం ఉంటుంది? ఏమి లేవు తాగడానికి కూడా నీళ్లు, మొత్తం మంచాలు, మేము ముఠా పని చేసేది బళ్ళు ఏం లేదు. ఆ వాటర్ బాటిల్ ఇప్పుడే రావడం, ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు కూడా మెయిన్ రోడ్. ఒక్కలు చెప్పండి. ఏదైనా ఇక్కడ నుంచి ఫుడ్ పంచుతున్నారండి, మేము ఇక్కడ నుంచి మోసుకొని మా ఇళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాము. ఇళ్ళల్లో వాళ్ళు పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, ముసలు ఉన్నారు, రాలేకపోతున్నారు ఇక్కడికి. మేము ఎక్కడి నుంచి తీసుకెళ్ళామంటే అన్సేపు ఇస్తాం. మేమైనా సరే అటు తిరిగి ఎవరు అందరూ ఎగబడుతున్నారు. ఇప్పుడు ఒకరికి దొరకట్లా. ఆ వాటర్ బాటిల్ తెస్తున్నారు, బిల్డింగ్ లోకి ఇసురుతున్నారు, ఇలా ఇసురుతున్నారు, పాల బ్యాటరీ అడ్డి పగిలిపోతున్నాయి, పడవలో వచ్చి ఇసిరేదండి. సావ అంటే కింద దిగి తీసి ఇవ్వాలి, కానీ అంత ఇసురుతూ ఉంటే ఏముంటుందండి? ఏమీ లేదు. దేనికోసం? వాటర్ కోసమా? వాటర్ అంతా వచ్చేసింది కదా, ఇళ్లలో కూడా వచ్చేసినాయి. మరి ఇళ్లలోకి వచ్చేసినాయి, పిల్లలు వేసుకొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు మా అమ్మాయిలు రామన్నారు, చిట్టిన ఏమి రాలేదు, ఏమి సరిగ్గా ఇవ్వట్లేదు. ఏమి ఇస్తున్నారు అసలు? ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు. తీసుకెళ్ళిపోతున్నారు, అవసరం ఉన్నా లేకపోతే తీసుకెళ్ళిపోతున్నారు. అవసరం ఉండాలి, ఆవిడ దొరకట్లేదు. ఇవ్వాలనుకుంటే మామూలుగా ఇవ్వండి సార్. ఇలా ముష్టలు విసిరేసినట్టుగా ఏంటది? ముష్టలు ఎక్కడ పడతావా?
ఇప్పుడు ఆమె అంటే చంటి పిల్లతుందన్న. ఇప్పుడు మేమంటే కుర్రోళ్ళు, మేము ఏదో బాటిల్ అందుకోగలము, ఆమె ఎలా అందుకుంటది? అవును, ఆమె అందుకోలేదు. అలాంటి వాళ్ళకి కల్పించాలి. ఇదిగో అటు చూడండి, ఆ వాటర్ కేసులు తీసుకెళ్తున్నారు. సరే, అదేంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాధల కోసం అందరు తీసుకెళ్తున్నారు. అదే ఎవరికి వెళ్తున్నాయి వాళ్ళకి అలా వెళ్తున్నాయి అందరూ తీసుకెళ్ళాలి, అక్కడ పంచుతా ఉన్నారండి. వాళ్ళు పంచుతున్నారు తీసుకెళ్ళి. కాకపోతే కొంతమందికి పూర్తిగా అన్నట్లు కొంతమందికి ఎక్కువ లోపలికి వచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరండి, ఎవరు పట్టించుకోవట్లేదు. సో చూశారు కదా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు. సో ఇది అంటే ఇట్లా సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం అక్కడ నేను భవానీపురం ఆ ప్రాంతం, అలాగే గొల్లపూడి, అలాగే లోపల సింగ్ నగరు, అలాగే స్వాతి రోడ్డు, భవానీపురం నుంచి స్వాతి రోడ్డు ఉంటుంది చూడండి, ఆ రోడ్డు ఒకటి, అలాగే రాజరాజేశ్వరపేట, ఈ ప్రాంతాల్లో నేను పరిశీలించాను, ఈ ప్రాంతాల్లో నేను తిరిగాను నిన్న. ఇంకా లోపలికి అజిత్ సింగ్ నగర్ ఆ ఏరియాలోకి వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా బండి వెళ్ళట్లేదు, కారు ఎలాగే వెళ్ళదు, బండి కూడా వెళ్ళట్లేదు, పోలీసులు వెళ్ళనివ్వట్లేదు, బోట్లు కూడా అందుబాటులో లేవు కాబట్టి వెళ్ళాలి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏంటంటే వీళ్ళలో 70% మందికి, వరద బాధితుల్లో 70% మందికి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏం కావాలో అది అందించలేకపోయారు. 70% మందికి. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, జిల్లా కలెక్టర్ గారు తిరుగుతున్నారు, మంత్రులు తిరుగుతున్నారు, యంత్రాంగం అంతా అక్కడే ఉంది, కానీ 70% మందికి అందలేదు అనేది ఫీల్డ్లో మనకు వచ్చిన రిపోర్టు. ఎందుకు అందలేదంటే మిస్కమ్యూనికేషన్ కావచ్చు, సరైన సమన్వయం లేకపోవడం, బాధ్యత లేకపోవడం. ఇప్పుడు అందరూ కూడా ఇవ్వండి అని చెప్పిన వాళ్ళే, కానీ ఎవరు ఇస్తారు? ఇప్పుడు అలా మెయిన్ రోడ్డు మీద వెహికల్ వెళ్ళిపోతుందంట, వెహికల్ మెయిన్ రోడ్డు మీద అలా వెళ్ళిపోద్ది. వాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి ఫుడ్డును వాటర్ బాటిల్స్ ఇస్తారు, కానీ మిగిలిన వాళ్ళకి అందవు. సో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ సక్సెస్ అవ్వలేదు. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవం, అది అంగీకరించాలి. వాళ్ళకి మంచినీళ్ళు కావాలి, అలాగే ఆహారం కావాలి, అలాగే మందులు కావాలి. వరదల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, మెడిసిన్ ఇన్ టైంలో మెడిసిన్ కావాలి. అలాగే ముందుగానే అలర్ట్ చేయడంలో ఎలాగా ఫెయిల్ అయ్యారు. ముందుగానే ఎందుకు అలర్ట్ చేయలేకపోయారు? బుడమేర అనేది ఇంతగా ముంచుకు వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ముందుగానే అలర్ట్ చేయలేకపోయారు. సో అట్లా గవర్నమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే నేనైతే ఫెయిల్ అయిందనే చెప్తా. చంద్రబాబు గారు తిరిగారు, కష్టపడ్డారు, ఆయన తిరిగినంత వరకు ఇచ్చారు, కానీ ఆయనకే తెలియదు కదా. ఆయనకి ఏం తెలుసు? ఇప్పుడు 2.5 లక్షల మంది ఆకలితో ఉంటారండి, కానీ అప్పటికప్పుడు 1,00,000 మందికి ఆహారం అందించగలిగారు. సో అందుకే చంద్రబాబు గారు కూడా అంగీకరించారు, ఎస్ మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం అని చంద్రబాబు గారు అంగీకరించారు. ఆయనే నిన్న చెప్పారు, ఎస్ మేము అవసరం మేరకు అందించలేకపోయామని. సో నేనైతే 70% మందికి అందలేదనే చెప్తా, ఫెయిల్ అయిందనే చెప్తా. సో అందుకు మనం ఇందాక వీడియోలో చూసాం, చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళకు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. సో అదంతా కూడా అంటే మేబీ రకరకాల కారణాలు కావచ్చు, అలా ఫెయిల్ అయ్యారు. సో విజయవాడ వరద ఊహించలేదు, ఇన్ని ప్రాంతాలు వచ్చాయి. ఈ వరదలో కూడా మరో కోణం ఏముందంటే దోపిడీ. అంటే ఎట్లా మీరు అర్థం చేసుకుంటే, మనకి బోటు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళాలంటే మినిమం 4,000 తీసుకున్నారు, మినిమం 4,000. అలాగే పాల ప్యాకెట్ సాధారణంగా 30 రూపాయలు ఉంటుంది కదా, దాన్ని 100 నుంచి 150కి అమ్మారు, 100 నుంచి 150. అంటే వరదల్లో అందిన కాడికి దోపిడీ, ఇది ఒకటి ఎక్కువైంది, దీన్ని నియంత్రించలేకపోయారు. ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సో ఓవరాల్గా మనకి వరదకి కారణం తెలిసింది, ఆ సమస్యలు ఏంటనేది తెలిసాయి. ఇప్పటికీ కూడా ఈవెన్ స్టిల్ ఇప్పటికీ నేను నిన్న చూశాను, ఈవెన్ ఇప్పటికీ కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి కూడా అజిత్ సింగ్ నగరు, ఎందుకు మ్యాప్ చూపించేస్తా, ఇదిగోండి, ఇప్పటికీ కూడా ఈ ఏరియా అజిత్ సింగ్ నగరు, వాంబే కాలనీ అండ్ రాజరాజేశ్వరపేట, ఈ కబేలా, ఈ ప్రాంతం అంతా ఇప్పటికీ వాటర్ ఉన్నాయి, మోకాల్లో నీళ్ళు ఉన్నాయి, వాళ్ళకి అదే ఇబ్బందులు ఉన్నాయి. సో సరిగ్గా ఫుడ్ అందట్లేదు. అంటే ఉంటున్నారు, దాతలు ముందుకు వస్తున్నారు, ఇస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో అందడం లేదు. ఎందుకంటే దాదాపుగా 2.5 లక్షల మంది అక్కడ వరద బాధితులు ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది కనిస్తారు?
ఇదిగోండి ఇది రాయనపాడు రైల్వే గేట్ దగ్గర. నేను రాయనపాడు రైల్వే గేట్ అసలు నేనేమనుకున్నానంటే ఆ బుడమేరు స్టార్టింగ్కి వెళ్ళిపోదాము, అసలు బుడమేరు ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ కొండపల్లి మైలవరం అటు వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ అసలు వెళ్ళడం రిస్క్, అసలు వెళ్ళడానికి అవ్వదు. మీరు ఏ రూట్లోంచి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళలేరు. బుడమేరు అటు ఇటు రెండు వైపులు కూడా ముంచేసింది, ఇటు స్టార్టింగ్ నుంచి కూడా ఇటు మొత్తం ముంచేసింది. వెలగలేరు దగ్గర నుంచి, ఇదిగో వెలగలేరు ఉంది కదా, ఇక్కడి నుంచి ఇటువైపు పినపాక, కవులూరు, కొత్తూరు, తాడేపల్లి దగ్గరలోను ఇవన్నీ కూడా అటు ఇటు ముంచేసింది అనమాట. అందుకని ఈ సరౌండింగ్స్లో ఎవరు తిరగలేకపోయారు. సో ఇప్పుడు ఫైనల్గా దీనికి సొల్యూషన్ ఏంటయ్యా అంటే, యాక్చువల్లీ 2006లో ఈ బుడమేరుకి రిటైనింగ్ వాల్ కట్టాలి అని అప్పటి ఇంజనీర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారికి, అప్పటి సీఎం గారికి. 2006లోనే దానికి ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. బుడమేరు వాగు గుండా మొత్తం విజయవాడ నగరం మీదకి అది ఎప్పటికైనా ముప్పే, ఎప్పటికైనా ప్రమాదమే. సో ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అలాగే రిటైనింగ్ వాల్ కట్టకపోవడం వలన బుడమేరు వాగుకి అటు ఇటు ఆక్రమణలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేస్తారు, బిల్డింగులు కట్టేస్తారు అని 18 ఏళ్ల కిందటే ప్రభుత్వం గుర్తించింది. కానీ ఆ రిపోర్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కృష్ణానదికి ఎలాగైతే రిటైనింగ్ వాల్ కట్టారో, కృష్ణానది నీళ్లు విజయవాడ నగరం మీదకి రాకుండా ఎలాగైతే రిటైనింగ్ వాల్ ఉందో, బుడమేరుకు కూడా రిటైనింగ్ వాల్ కట్టాలి. ప్లస్ అక్కడ ఆక్రమణలను తొలగించాలి. అది తక్షణం చేయాల్సిన పని. ఆ రిటైనింగ్ వాల్ కూడా ఏదో సాదాసీదా కడితే చాలదు, మొత్తం ఇదంతా కట్టుకుంటూ రావాలి. చాలా పెద్ద వద్దు అది మొత్తం. అది మెయిన్ సిటీ మధ్యలోంచి వెళ్తుంది కాబట్టి ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అక్కడ రిటైనింగ్ వాల్ కూడా హైట్లో కట్టాలి. ఎందుకంటే కొండల మీద నుంచి వస్తున్న వాగులు ఎప్పుడు ఎంత ఉధృతంగా ఉంటాయో చెప్పలేం. కొండల పైన మనకిక్కడ పడిన వర్షపాతం మనకిక్కడ 20 సెంటీమీటర్లు పడితే పైన 100 సెంటీమీటర్లు పడుతుంది కొండల పైన. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల కొండ మీద వర్షం పడుతున్నప్పుడు ధాటి విపరీతంగా ఉంటుంది, ఆ ఫోర్స్ విపరీతంగా ఉంటుంది. అందుకే కొండల మీద వర్షం ఎక్కువ పడుతుంది అంటారు. సో ఆ నీళ్ళన్నీ, కొండ మీద పడిన నీళ్ళన్నీ కూడా ఈ బుడమేరు వాగులోకి వస్తాయి. అట్లా ఈ వాగు సడన్గా ఉధృతి పెరిగిపోద్ది. అందుకని రిటైనింగ్ వాల్ కట్టడం మంచిది. రిటైనింగ్ వాల్ కూడా నదీ గర్భం లోపల నుంచి, భూగర్భం లోపల నుంచి దాదాపుగా ఒక 12 మీటర్ల వరకు కట్టడం మంచిది అంటున్నారు. కాకపోతే ఈ ఇంజనీర్స్ వాళ్ళే రిపోర్ట్ ఇవ్వాలి. సో 2006లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాతే అక్కడ రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయింది, విపరీతమైన వెంచర్లు వచ్చేసాయి. విపరీతంగా ఇప్పుడు విజయవాడ దగ్గరలో ఎక్కడైనా వెంచర్లు ఎక్కువ వేస్తున్నారు, రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉందంటే ఇక్కడే. సో దీని అంతటికీ పరిష్కారం ఏంటంటే హైడ్రా తరహాలో, హైదరాబాద్లో హైడ్రా అనేది ఎలా ఉందో ఇక్కడ విజయవాడలో కూడా హైడ్రా తరహాలో ఒకటి తీసుకొచ్చి ఈ వాగులు, వంకలు, చెరువులు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారో మొత్తం అన్నిటినీ కూడా తీసేసి, నోటీసులు ఇచ్చి తీసేసి ఈ బుడమేరు వాగుకి రిటైనింగ్ వాల్ కడితే ఫ్యూచర్లో వరదలు రాకుండా ఉంటాయి. లేకపోతే మాత్రం ఎప్పటికైనా ముప్పే, ఎప్పటికైనా సరే ముప్పే. ఎలాగో విజయవాడ రేపు పొద్దున్న మెట్రో వస్తుంది, అమరావతి రాజధానిలో కలుస్తుంది. సో ఎలాగైనా డెవలప్ అవ్వాల్సిన ఏరియా కాబట్టి మన రాష్ట్రం మొత్తం దీని మీద ఆశలు పెట్టుకున్నారు కాబట్టి కొంచెం రిటైనింగ్ వాల్ విషయంలో కొంచెం అమౌంట్ అయితే అవుద్ది. ఇప్పుడు కృష్ణానది మీద రిటైనింగ్ వాల్కి 474 కోట్లు అయింది. సో ఇంత పెద్ద వాగుకి రిటైనింగ్ వాల్ కట్టాలంటే మినిమం 5,000 కోట్లు అవుద్ది. 5,000 కోట్లు అయితే అవుద్ది. నేను ఈ ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడితే ఆయన ఎస్టిమేషన్ ఏంటంటే 2006లోనే వాళ్ళు లెక్క ఏంటంటే 800 కోట్లు అవుద్దని ఇచ్చారంట. 2006లో మొత్తం బుడమేరు మొత్తం వాగు మొత్తం రిటైనింగ్ వాల్ కట్టడానికి. ఇప్పుడు కనీసం ఎంత అవుద్ది? మినిమం ఒక 4-5 వేల కోట్లైనా అవుద్ది, అయితే అవుద్ది. సో అది కట్టడం వలన అట్లీస్ట్ ప్రమాదపు ఏరియాల్లో అయినా కట్టాలన్నమాట ఇది. సో ఓవరాల్గా విజయవాడ వరదలకు కారణం ఏంటి, దాని పరిష్కారం ఏంటి, మధ్యలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.